సుమన ఇక్కడున్న విషయం నీకెలా తెలుసో నాకు అర్థం కావట్లేదు. తన కోసం నువ్వు మనూరు నుంచి ఇంత ఉన్నపళంగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అక్క, మా నాన్న తయారు చేసిన మందులు ఇవ్వటానికి ఈ ఊరు వచ్చాను. మీరిక్కడికి వచ్చారని తెలిసింది. సుమన్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, తనకి పెళ్ళైన తర్వాత కలవలేదు, అందుకే పలకరించి వెళ్దామని వచ్చాను. సరే అక్క, బస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అలాగే. నైని, చెప్పండి బాబుగారు. నైని, మన ఇంట్లో పూజ ఈ రోజా రేపా? మీరు భలే ఉన్నారు బాబుగారు. ఒకవైపు పూజకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుంటే పూజ ఇవాళ రేపా అని అడుగుతున్నారేంటి? అయినా ఈ అనుమానం మీకెందుకొచ్చింది? ఎందుకంటే మా మేడం గారు ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నారు కదా, అందుకనమాట. పనులు హడావుడు బాబుగారు, అందుకే కాస్త ఆలస్యమైంది. చీర కూడా చేతిలోనే ఉంది, చకచక 10 నిమిషాల్లో తయారైపోతానుండండి. హలో హలో, ఈ చీర కట్టుకుంటావా? అవును బాబుగారు. నైని, ఈ పూజలో నా భార్య అందరికంటే స్పెషల్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని నీకోసం 10 షాపులు తిరిగి అద్భుతమైన చీరను తీసుకొచ్చాను. మరి ఆ చీర కాకుండా ఈ చీర కట్టుకుంటాను అంటావేంటి? అంటే బాబుగారు, అది ఆ చీరని మా చెల్లెలకిచ్చాను. ఏంటి? ఆ చీరని మీ చెల్లెలకిచ్చావా? అవును బాబుగారు. ఏంటైనా నువ్వు? ఆ చీరని నీకోసం నేను ఎంత ప్రేమగా తీసుకొచ్చానో నీకు తెలుసు కదా. మరి తెలిసి కూడా దాన్ని తనకివ్వడం అంటే ఏంటి అర్థం? అంటే ఆ చీర చెల్లికి బాగా నచ్చిందంటే బాబుగారు, తనకి కావాలని అడిగింది. చెల్లెలు అడిగినప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఆ చీరని నీకోసం నేను తీసుకొచ్చానని చెప్పాలి కదా. అలా అడగగానే ఇచ్చేయడమేనా? నా చెల్లెలికి అర్థం చేసుకోవడం కంటే అలగడమే ఎక్కువగా తెలుసు బాబుగారు. నా చెల్లెలు బాధపడితే నేను చూడలేను. అందుకే చిన్నప్పటి నుంచి తను ఏం అడిగినా వెంటనే ఇచ్చేస్తానే తప్ప ఎందుకు అని అడగను. మీరు బాధపడ్డానికి కారణమైనందుకు నన్ను క్షమించండి బాబుగారు. కానీ సుమన నాకు చెల్లెలు మాత్రమే కాదు, కూతురు. బిడ్డ ఆనందమే కదా తల్లికి ఆనందం. ఒకవైపు చాలా బాధగా ఉంది, మరోవైపు చాలా గర్వంగానూ ఉంది నైని. బాబుగారు. అవునైని, నేను ఎంతో ప్రేమగా తెచ్చిన చీరని నువ్వు కట్టుకోలేకపోతున్నావనే బాధ. నా భార్యకి తన కోసం కాకుండా ఎదుటి వాళ్ళ సంతోషం కోసం బతకడం మాత్రమే తెలుసు అనే గర్వం. సరే, త్వరగా రెడీ అవ్వు. అక్కా, వినబడుతుంది. నాకేం చెవుడు లేదు, చెప్పు. నేనెలా ఉన్నాను? నిల్చోనున్నావు. బా, నేను అడుగుతుంది కూర్చున్నానా నుంచున్నానా అని కాదు. ఈ చీర, ఈ నగతో నేనచ్చం కోటేశ్వరలాగే ఉన్నాను కదా. నీకు కావాల్సిన ఆన్సర్ ఇది. డైరెక్ట్ గా ఈ డైలాగ్ అడగొచ్చు కదా. ముక్కెక్కడుందంటే 3 ఊర్లు తిప్పి చూపించినట్టు ఇన్ని డైలాగులు ఎందుకు చెప్పు? అబ్బా, జోకులు వేసింది చాలే కాని చూడగానే నన్ను కోటేశ్వరాలు అనుకుంటారు కదా. చూడగానే కాదు కదా, చెప్పినా అనుకోరు. అదేంటి పొసుకుని ఒకేసారి అలా అనేసావు? ఎందుకంటే ఈ చీర ఒక 10,000, ఈ డైమండ్స్ మొత్తం కలిపితే 1,00,000, అంటే మొత్తం కలిపి 1,10,000. మరి కోటీశ్వరాలు అని ఎలా అనుకుంటారు? అబ్బో, ఈవిడికి ఇలా అర్థమైందా? నా కర్మ. నైని వాళ్ళింకా రాలేదేమిటి? నేను వెళ్ళి పిలుచుకొస్తాను పెద్దత్తయ్య. వద్దులేమ్మా,
నీ తింగరతనానికి తిరిగి రావడానికి 2 రోజులు పట్టుద్ది. విక్రాంత్, నువ్వు వెళ్ళిరా. అలాగే పెద్దమ్మా. అదిగో వస్తున్నారు. ఆ నయని ఎంత మంచిదో అంత మంటిదే. ఏదైనా అనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టదు. చూస్తుంటే వేలిముద్రలు దొరికేదాకా ఇక్కడి నుంచి కదిలేలా కనిపించట్లేదు. నువ్వు ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా ప్రమాదంలో పడతామక్క. రే, ఎదుటి వాళ్ళని ప్రాబ్లంలో పడేయడం తప్ప ప్రాబ్లంలో పట్టం ఈ తిలోత్తమకి తెలీదు. పూజ అయిపోయిన మరుక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. అందుకు ఆల్రెడీ ప్లాన్ని రెడీ చేసి ఉంచాను. నా కొడుకు కోడలు సీతారాముల్లా శివపార్వతుల్లా చూడ ముచ్చటగా ఉన్నారు. నాదిష్టే తగిలేలా ఉంది. తడిగుడ్డతో గొంతుకాయలలో నువ్వు పిహెచ్డి చేసావక్క. నాన్న, కోడలంటే కోరి తెచ్చుకునే అదృష్టం అని అంటారు. ఆ మాట అక్షరాలా నిజమని మన నైని నిరూపించింది. నీ జీవితంలోకి, మన ఇంట్లోకి సాక్షాత్తు అదృష్టదేవత అడుగుపెట్టింది నాన్నా. చెల్లి అంటే గయ్యమంటూ లేచే అత్తయ్య ఇలా పొగుడుతుంటే ఆశ్చర్యంగానూ వింతగానూ ఉంది. మంచిదానిలాగా భలే నటిస్తుంది. వదినా, బయటికి కనేసానా? సారీ. గుడ్ మార్నింగ్. నమస్తే. అయ్యో సారీ అత్తయ్య. నైని, పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం పద. పంతులు గారు, అక్షింతలివ్వండి. ఎలాంటి చెడు కళ్ళు మీ మీద పడకూడదు. ఏ చెడు మిమ్మల్ని తాక్కూడదు. పిల్లా పాపలతో నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండండి. లేవండి. నైని, అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం పద. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో ఆనందంగా ఉండండి. లేవండి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్నా. మీ అమ్మకు ఆనందంతో ఎలా దీవించాలో కూడా అర్థం కావట్లేదు విశాల్. అవునక్క, నిజమే. ఆనందంలో మాటలు తడబడ్డాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, నేను మిమ్మల్ని తూర్పు పడమరల్లా విడదీస్తాను అన్నది అంతే నిజం. అమ్మా, తొలి పూజ ఎవరి చేతుల మీదుగా జరపాలి? పూజారి గారు, మా ఇంట్లో ఏ పూజ అయినా శుభకార్యమైనా మా అమ్మ తిలోత్తమమ్మ చేతుల మీదుగానే జరుగుతుంది. ఇల్లు మారచ్చు, కానీ సాంప్రదాయం మాత్రం మారదని అనుకుంటున్నాను. అమ్మా కూర్చో. తిలోత్తమ, ఆగు. నీ చేతుల మీదుగా ఈ పూజ జరిపించడానికి వీల్లేదు. పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? తొలి పూజ జరిపించాల్సిన చేతులు మీ అమ్మవి కావు. మంచిదో చెడ్డదో ఏదేమైనా మా అందరికీ పెద్ద దిక్కు మా గిత్తే. సారీ మా అత్తే. పూజైనా ప్రసాదమైనా అత్తయ్య చేస్తారు కాబట్టి అగ్రతాంబూలం అంటే ఇష్టం. మీరు వద్దు అని అంటున్నారు, మరి ఎవరు చేస్తారు అత్తయ్య తొలి పూజ? నయని 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 నయని
చెల్లి నయనినా? అనే కదా చెప్పాను, తెలుగు అర్థం కాదా? మళ్ళీ అడుగుతావే? ఆహా, అర్థం కాక కాదత్తయ్య, షాక్ తో అడిగాను. అదేంటి పెద్దమ్మా అలా అంటున్నావు? తొలి పూజ అమ్మ చేతుల మీదుగా ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే ఇది గాయత్రీదేవి ఇల్లు. ఈ ఇంట్లో తొలి పూజ అంటూ జరిగితే అది మీ అమ్మ గాయత్రీదేవి చేతుల మీదుగా జరగాలి. లేదంటే తన కోడలిగా ఆ స్థానంలో నీ భార్య నయని కూర్చోవాలి. అంతే తప్ప ఆ స్థానంలో ఇంకెవరూ కూర్చోవటానికి వీల్లేదు. పెద్దమ్మా అది కాదు అమ్మా. సిటీలో ఆచారం వేరు. అది మీ అమ్మ కట్టించిన ఇల్లు, ఇది మీ అమ్మ పుట్టినిల్లు. కృష్ణుడిలా వేణువు ఊదినంత మాత్రాన అందరూ కృష్ణుళ్ళు కాలేరు. అలాగే నువ్వు అమ్మ అని పిలిచినా అందరూ గాయత్రీదేవి కాలేరు విశాల్. ఆ స్థానం పదిలం, ఆ స్థానం పవిత్రం. ఆ స్థానంలో గాయత్రీదేవి ఆశీస్సులు ఉన్న నయని మాత్రమే కూర్చోవాలి. అది కాదు పెద్దమ్మా. నాన్న విశాల్, అక్కయ్య చెప్పింది 100కి 100 సబబు. ఆ సంప్రదాయాన్ని మనం గౌరవించాలి, పాటించాలి. అయినా తొలి పూజను నేను చేస్తే ఏంటి, నైని చేస్తే ఏంటి, అంతా ఒకటే కదా. చేస్తుంది నా కోడలే కదా. నైని, నువ్వు కూర్చోమ్మా. అది కాదమ్మగారు, ఈసారికి మీ చేతుల మీదుగానే జరిపించండి. నైని, నువ్వు ఈ ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటే పైనుంచి గాయత్రక్క చూసి చాలా సంతోషపడతారు. ఆవిడకలా సంతోషాన్నివ్వాల్సిన బాధ్యత కోడలిగా నీ మీదుంది. కూర్చోమ్మా. విశాల్, నయని కూర్చోండి. పంతులు గారు పూజ జరిపించండి. అమ్మా, వినాయకుడు పటం కావాలి. పంతులు గారు ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా దొరుకుతుంది? పాత ఫోటో అయినా పర్వాలేదమ్మా, ఇంట్లో ఉన్న ఫోటో తెప్పించండి. ఇల్లంతా శుభ్రం చేశారు పంతులు గారు. ఇంట్లో వినాయకుడి ఫోటో ఉండకపోవచ్చు. అది కాదమ్మా, ఆది పూజలు అందుకునే దేవుడు కాబట్టి విఘ్నేశ్వరుడి ఫోటో ఉంటే బాగుంటుంది. అమ్మా, పాత ఫోటోలన్నీ ట్రంక్ పెట్టిలో పెట్టాం, అందులో గణపతి ఫోటో ఉండాలమ్మా. తీసుకొస్తాను. సర్పంచ్ గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. చెల్లి, ఏంటమ్మగారు? వేరే రూమ్ లో వినాయకుడి ఫోటో దొరికింది. ఇక నువ్వు వచ్చే. సరే. పదండి. బాబాయ్ తప్పుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం
మహాగురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమః. అమ్మా, దేవుడంటే నమ్మకం, సాయం. ఒక మంచి పని కోసం బయలుదేరుతున్నప్పుడు నువ్వు అండగా నిలబడతావనే భరోసా. నేనిప్పుడు అదే నమ్మకంతో, భరోసాతో ఉన్నాను. గాయత్రీదేవి అమ్మగారి వేలిముద్రలు ఎక్కడున్నాయో తెలిసేలా చెయ్యి. అమ్మగారిని చంపిన దుర్మార్గులెవరో తెలుసుకునేలా చెయ్యి తల్లి. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీ ఉపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రీయం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే మే లక్ష్మీ ఏమేన సదాం స్వాం రుణే. అమ్మా, పూజ పూర్తయింది. హారతి ఇవ్వండి. ఓం రాజాధిరాజాయ నమో వై శ్రవణాయ కుర్మహి సమీకామాన్ కామకామాయ ముఖ్యం